దావీదుకు ప్రియమైన కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేసి కడుపును పుట్టిన కొడుకు కన్న తండ్రిని చంపటానికి వస్తున్నాడంటే దావీదు ఈ అవమానాన్ని ఎక్కడ దాచుకోగలుగుతాడు? దైవజనమా, అలాంటి గొప్ప భక్తుని జీవితంలోనే ఇలాంటి అవమానకరమైన సంఘటనలు కొన్ని జరిగాయి. మీలో ఎవరైనా పిల్లల వలన అవమానపరచబడి ఈ బ్రతికే కంట నేను చస్తే మంచిది, నా కూతురు నాకు అవమానం తెచ్చింది, నా కొడుకు నాకు అవమానం తెచ్చాడు, ఎందుకు నేను బ్రతకాలి? మీలో ఎవరైనా పిల్లలను బట్టి తలదించుకొని అవమానంతో బ్రతుకుతూ ఉంటే యుద్ధశూరుడకు దేవుడైన యెహోవా మీతో చెప్పమని చెప్తున్న మాట, ఏ పిల్లలను బట్టి నువ్వు తలదించుకున్నావో అదే పిల్లలను బట్టి తలెత్తుకొని తిరిగే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం సహించు, కొంతకాలం భరించు. అది నువ్వు భరించగలిగితే ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ తలపైకి ఎత్తేటువంటి దేవుడు.